పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. గతం ఏమైపోయినా కానీ, పోయిన సంవత్సరంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఉంటావు. పోయిన సంవత్సరం చాలా నీవు దేవునికి దూరం అయిపోయి ఉంటావు. దేవునికి నచ్చని విషయాలు నీ ఆలోచనలో, మనం చేసే క్రియల్లో ఎన్నోసార్లు మనం తప్పిపోయి ఉంటాం. ఇగో గతం ఇప్పుడు సమస్తము కొత్తవైపోయినాయి. హల్లెలూయా. నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. ఇకనైనా ఈ యొక్క సంవత్సరంలో అయినా, ఈ 2025లో అయినా మనము కొత్తగా యేసు ప్రభువుని పోలి కాగా క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టిగా మనం అందరం ఉందాం. హల్లెలూయా. నూతన ఆత్మ కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, ఆత్మీయత కలిగి, ప్రార్థన అనుభవం కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగి, మనం దేవునికి ఇష్టంగా, మనుషులకు కాదు, ఇంట్లో వాళ్ళకు కాదు, సంఘంలో ఉన్న అయ్యగారికి కాదు,